టీడీపీ తెలంగాణలో పోటీ చేస్తుందంటే కేసీఆర్ గారు రెస్పాండ్ అయ్యారు. అంటే కేసీఆర్ ఇక్కడికి తెలంగాణలోకి అన్ని పార్టీలు వస్తాయని చెప్పేసి ఏంటి అంటే తెలుగుదేశం తెలంగాణలో పోటీ చేస్తే అన్న నష్టం జరిగే అవకాశం ఉందా ఏంటి? ఎందుకు నష్టం జరిగేదాని గురించి మనం మాట్లాడే ముందు ఏదైనా పార్టీ ఏదైనా రాష్ట్రం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది కదా, చేసే వాళ్ళకి ఆ స్వేచ్ఛ కూడా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ప్రాంతాలు బట్టి అంటే రాష్ట్రాల బట్టి విభేదించడం అనేది కరెక్ట్ కాదు. ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు. అంటే అంతిమంగా ఏంటంటే ప్రజల తీర్పు అనేది ఒకటి ఉంటుంది. ప్రజల తీర్పు వాళ్ళు ఆమోదించడాన్ని బట్టి, ప్రజల తీర్పు గౌరవించడాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారు అన్నారు, మీరు అంటున్నారు తెలంగాణ నుంచి తెలుగుదేశం పోటీ చేస్తుంది అని. అంటే తెలుగుదేశం అంటేనే పేరులోనే ఉందండి. అంటే తెలుగుదేశం అనే పార్టీ తెలుగువాడి ఆత్మ గౌరవ నినాదం నుంచే పుట్టింది. అంటే తెలుగువాడు ఎక్కడున్నా కానీ పోటీ చేయొచ్చు, వాళ్ళ తరపున మనం మాట్లాడచ్చు, వాళ్ళ తరపున ఇష్యూస్ ఫైట్ చేయొచ్చు, రాజకీయ వేదికగా ఉద్భవించవచ్చు అనేది తెలుగుదేశం పార్టీలోనే, తెలుగుదేశంలోనే, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ ఉండేది తెలుగుదేశంలోనే అర్థం ఉంది కదా దానికి. అట్లా ఎక్కడైనా వాళ్ళు ఎక్కడి నుంచైనా పోటీ చేసే అవకాశం వాళ్ళకు ఉంటుంది. ఎలా పోటీ చేస్తారంటే వాళ్ళకి అసలు సరైన నాయకులు కానీ అసలు అధ్యక్షుడే సరిగా లేరు కదా. ఒక అధ్యక్షుడు లేడు, ఏమీ లేదు. నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎవరో ఒకరు ఉంటుంటే అప్పుడు కొంచెం బలంగా ఉండేది. అసలు సరైన నాయకులు కానీ అధ్యక్షులు కానీ ఇప్పుడు లేరు కదా. అందరూ కూడా వేరే వేరే పార్టీలో జాయిన్ అయిపోయారు. సో మరి ఎలా బలంగా పోటీ చేయగలుగుతుంది? అంటే దీనికి ఏంటో సార్, మనం అన్ని పార్టీలకి ఉన్న తెలుగుదేశం పార్టీకి ఉన్న మన వ్యత్యాసం గమనిస్తే, అంటే తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా కార్యకర్తలే బలం. అంటే తెలంగాణలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓట్ షేర్ ఖచ్చితంగా ఉంది, ఎప్పుడు కూడా ఉంటుంది. ఖచ్చితంగా పోటీ చేస్తే వాళ్ళకి సుముఖంగా రిపోర్ట్ వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. అంతేకాకుండా కేసీఆర్ గారి గురించి ఇంకోటి కూడా నేను చెప్పదలుచుకున్నాను. అంటే ఆయన అంటం ఏంటంటే తెలంగాణ వాళ్ళకి ప్రతి వాళ్ళు తెలంగాణకి వెళ్ళి చూస్తారు అనటం కన్నా కూడా, అంటే ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేసే స్వేచ్ఛ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది వాళ్ళకు మన రాజ్యాంగం ఇచ్చిన హక్కు, అది ఎవరికైనా పోటీ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మరి పోటీ అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటో అర్థం కాలేదు. అంటే ఇంటెన్షన్ ఏంటంటే యాక్చువల్గా అంటే అందరు ఇక్కడ పోటీ చేస్తే అంటే తెలంగాణ నా సొంతం, ఎవరు పోటీ చేయకూడదు అన్నట్లేనా? అంటే ఇప్పుడు ఒకప్పుడు ఉండేది కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో, అంటే తెలంగాణ అంటేనే కేసీఆర్ అంటేనే తెలంగాణ అనేది ఒకప్పుడు ఉండేది. అది ఉద్యమ స్ఫూర్తితో ఉన్నప్పుడు, ఆయన రాజకీయ పార్టీగా ఉద్భవించినప్పుడు తెలంగాణ ఆస్టేషన్ ఏదైతే ఉందో ఆ మూమెంట్లో ఉంది. యాక్చువల్గా ఈయన 10 సంవత్సరాలు పరిపాలనలో ఎప్పుడైతే 10 సంవత్సరాల పరిపాలన చేసిన తర్వాత ఎందుకు ఈ తెలంగాణ ప్రజలు కేసీఆర్ని వద్దనుకున్నారు, తిరస్కరించారనే దాని మీద ఆయన ఎప్పుడు కూడా ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది దాని మీద. అంటే తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే ఎవరికి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది? ఏ పార్టీకి ఎక్కువ నష్టం జరగదు? అట్లా ఏ పార్టీకి అనేది మనం చెప్పలేము కదా సార్. అంటే అప్పుడుకున్న రాజకీయ సమీకరణాలను బట్టి ఉంటుంది. రాజకీయ సమీకరణాలు అప్పుడు ఎలా ఉంటాయి ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ఖచ్చితంగా ఆ నాయకులు, తెలుగుదేశం పార్టీలో నాయకులు ఇప్పుడు జాయిన్ అయింది బీఆర్ఎస్, కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. కొంతమంది వాళ్ళు మళ్ళీ తిరిగి టీడీపీ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉండుండొచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏంటంటే అప్పుడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏంటంటే అటు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవటం, ముఖ్యంగా ఇటు తెలంగాణ సపరేట్ స్టేట్ అయిపోవటం, దానివల్ల ఎక్కువగా ఈ టీఆర్ఎస్ ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీలో ఎక్కువ మంది తెలుగుదేశం నాయకులే ఉన్నారు. అంటే రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి నుంచి ఆ పార్టీకి మారడం అనేది సర్వసాధారణం. అంటే మళ్ళీ అంటే వాళ్ళందరూ ఇదైపోయి మళ్ళీ మన తెలుగుదేశం స్ఫూర్తిని మనం రాష్ట్రంలో చాటుకుందాం, మళ్ళీ మన తెలుగుదేశాన్ని అధికారం దిశగా మళ్ళీ మనం తీసుకొచ్చుకుందాం అనే నినాదం గట్టిగా వినిపిస్తే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే నేను మళ్ళీ కేసీఆర్ గారి గురించే మాట్లాడుతున్నాను. అంటే ఈయన 10 సంవత్సరాల పాలనలో ఎందుకు తిరస్కరించారు అనే ఆత్మవిమర్శకు పోతే ఇతనికి ఏంటంటే చాలా వైఫల్యాలు ఉన్నాయి ప్రభుత్వం మీద. అంటే యాక్చువల్గా ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అనేది కేసీఆర్ గారికి రిజిస్టర్ చేసి ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అతను ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్ర విభజనలో ఆయన కాంట్రిబ్యూషన్ అనేది మేజర్ కాంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి కేసీఆర్ గారికి ఆ మాత్రం గౌరవం ఉంది. అంతేకాకుండా ఎప్పుడైతే ఆయన 10 సంవత్సరాల పాలనలో ఆయన అంటే బాగా ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో చాలా వరకు ఏంటంటే ఈ ఎమ్మెల్యేలు కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ రాజకీయ నాయకులు కావచ్చు, అంటే రాజకీయాల్లోనే ఎక్కువ మంది వాళ్ళ సొంత పార్టీ ఫాలోవర్స్ కావచ్చు, ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టడం కానీ, రౌడీయిజం కానీ, గుండాయిజం కానీ, డ్రగ్స్ కానీ, ఇవన్నీ కూడా అంటే చట్ట వ్యతిరేక చర్యలు చాలా వరకు ఎక్కడ కూడా పార్టీ నియంత్రణ లేకుండా పోయింది. ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా ఏంటంటే ఈయన ఎప్పుడైతే ఆయన ఇచ్చిన హామీలు
ప్రతి ముఖ్యంగా ఏవైతే ఉన్నాయో ఆయన పీజీ నుంచి కేజీ వరకు అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, లేకపోతే ఇంకా సంక్షేమ పథకాలు అన్నారు, అవేవి కూడా సరిగ్గా అమలు కాలేదు. అంటే యాక్చువల్గా ఏంటంటే సార్, ముఖ్యంగా మనం మాట్లాడితే బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వలేదు. బేసిక్ నీడ్స్ ఎలా ఉండాలంటే ఫస్ట్ కేజీ నుంచి పీజీ విద్య అన్నప్పుడు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 2500 గవర్నమెంట్ స్కూల్స్ మూతపడ్డాయండి తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక. అంటే అది ఎంత అంటే మనము ప్రైవేట్ స్కూల్స్ని అంటే మనము ఇండైరెక్ట్గా వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టే కదా. ఆ గవర్నమెంట్ స్కూల్స్ ఒకటి ఇంకోటి అంటారు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తీసుకొచ్చాము. ఇంగ్లీష్ అంటే యాక్చువల్గా ఏంటంటే సార్, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ రావచ్చు, కానీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చినప్పుడు ఆ స్కూల్స్ మెయింటెనెన్స్ కూడా హైజీనిక్గా ఉండాలి కదా. అంటే ప్రైమరీ స్కూల్ పిల్లలు ఉంటారు, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ స్కూల్ పిల్లలు ఉంటారు, అంటే బాత్రూమ్ డోర్స్ కానీ కొంచెం ఎన్విరాన్మెంట్ కూడా బాగుంటేనే కొంచెం అంటే ఉన్నత స్థితి మధ్యతరగతి పైన ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ మంది పంపించాలంటే ఖచ్చితంగా పాఠశాల యొక్క ఎన్విరాన్మెంట్ కూడా చూస్తారు. ఇటువంటి బేసిక్ నీడ్స్ అనేవి ఎక్కువగా ఫుల్ఫిల్ కాలేదు ఆయన అధికారంగా ఉన్న టైంలో. ఇంకోటి ఏంటంటే బాగా ఈ బాసిజం ఎక్కువైపోయింది, అధికార పార్టీ దర్పం ఎక్కువైపోయింది, అధికార పార్టీ ఆగడాలు ఎక్కువైపోయినాయి, ఆకృత్యాలు ఎక్కువైపోయినాయి. ఆయన దాని మీద కూడా ఖచ్చితంగా ఉంది. దాని మీద కూడా ఎప్పుడు కేసీఆర్ గారికి ఎప్పుడు నియంత్రణ దిశగా ఆయన ఎప్పుడు పనిచేయలేదని అనుకుంటున్నాను నేను. ఇంకొకటి చాలా ఇష్యూస్ మనము మేజర్ దాంట్లో ఇష్యూస్ తీసుకుంటే సార్, యాక్చువల్గా చెప్పాలంటే మనం ఈరోజు ఉన్నది మనం ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఈ పాలనలోకి వచ్చిన తర్వాత మనం ఏంటంటే ఒక రకంగా దండకారణ్యంలో నుంచి మన బృందావనంలోకి వచ్చినట్టే. ఎందుకు ఈ మాట బరువైన మాట, ఒక బలమైన మాట నేను మాట్లాడుతున్నానంటే, ఆ రోజు ఉన్న 10 సంవత్సరాల లాంగ్ స్టాండింగ్ ఉన్న పార్టీలో అంటే ఎక్కువగా ఈ రౌడీయిజం అవ్వచ్చు, గుండాయిజం అవ్వచ్చు, డ్రగ్స్ కావచ్చు, మాఫియా కావచ్చు, బెల్ట్ షాపులు కావచ్చు, అసలు విచ్చలవిడిగా ఒక లా అండ్ ఆర్డర్ మీద సరైన ఇది లేకపోవటం, సరైన నియంత్రణ లేకపోవటం, చాలా ఇష్యూస్ ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే బోలెడు వైఫల్యాలు లిస్టు చాలానే ఉంది యాక్చువల్గా. ఇవన్నిటి కూడా ఎందుకంటే మళ్ళీ కేసీఆర్ గారే వస్తే అంటే మేజర్గా ఏంటంటే 50 నుంచి 60 మంది అభ్యర్థుల మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. మీ 119 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసిన నాయకులు 50 నుంచి 60 మంది ఎప్పుడైతే ఈ పార్టీ అభ్యర్థులు ఉన్నారో విపరీతమైన వ్యతిరేకత ఉంది, వీళ్ళ మీద వ్యతిరేకత ఉంది. ఒక్కొక్కళ్ళు అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సార్, ఈ నయీం అనేవాడిని కన్నది ఒక తల్లే, కానీ వందలాది మంది నయీముల కన్నా పార్టీ ఏదన్నా ఉందంటే తెలంగాణ రాష్ట్ర సమితి, బీఆర్ఎస్ తర్వాత భారత రాష్ట్ర సమితి. అంటే అంతమంది మాఫియాగా తయారైపోయి అంటే మనం కోరుకున్న తెలంగాణలో మనకే స్వేచ్ఛ లేదా, లా అండ్ ఆర్డర్ సరిగ్గా కంట్రోల్ లేదా. అంటే అన్నాడు ఆయన, అమ్మాయిల వైపు చూస్తే నేను గుడ్లు పీకేస్తానన్నాడు, ఎంటిగా కూడా పీకలేదు. తర్వాత ఏమన్నాడు, ఎవరైనా అవినీతికి పాల్పడితే నాకు ఫోన్ చేయండి నేను వచ్చేస్తాన్నాడు. అవినీతి అనేది ఎలా అయిపోయిందంటే లంచాలు అనేది ఓపెన్గానే అఫీషియల్గానే బ్యాక్ ఎండ్లో జరిగేది కాకుండా ముఖంగానే అంటే ఎదురుగానే మీరు లంచం ఇస్తేనే చేస్తాను లేకపోతే చేయను అనేది అనుకుని పూర్తిగా అంతలా మారిపోయింది వచ్చినప్పుడు. ఇవన్నీ ఉన్నప్పుడు నిజంగా చెప్పాలంటే చాలామంది అంటే ట్రాన్స్పరెన్సీ వ్యవస్థ, అకౌంటబిలిటీ ఎక్కడా కూడా మన భారత రాష్ట్ర సమితిలో కనిపించలేదు. ఇంకొకటి మేజర్గా మనం మాట్లాడితే సంక్షేమ పథకాల గురించి. సంక్షేమ పథకాలు అనేది ఎప్పుడు కూడా ఒక ట్రాన్స్పరెంట్ సంక్షేమ పథకాలన్న పేరులోనే సంక్షేమం అంటే పేరులోనే సంక్షేమం ఉంది యాక్చువల్గా. అంటే ఆయన దళిత బంధు అనేది ఒకటి పెట్టారు. దళిత బంధు అంటే ఓడిపోవడానికి వైఫల్యాలు ఇది కూడా ఒక కారణం. ఎందుకంటే దళిత బంధులో వాళ్ళకి వచ్చి నిజంగా దళితులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఆయన సంక్షేమ పథకాలు ఇస్తా అన్నప్పుడు అంటే ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కదా. మరి అలాంటప్పుడు దాంట్లోనే 10కి 5 ఇస్తామా, దాంట్లోనే కమిషన్లు, దాంట్లోనే పారదర్శకత లేకపోవడం, అంటే ఎక్కువగా ఈ ఎమ్మెల్యేలకి అసోసియేట్ చేయటం, దాన్ని ప్రతి పథకాన్ని అసోసియేట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఎమ్మెల్యేలకు బేరసారాలు దిగటం అనేది సర్వసాధారణం. అంటే ఎవరు కూడా దీనికి మాఫియా కానీ ఎవరు కానీ మధ్యలో దళారీ వ్యవస్థ కానీ సంక్షేమం ఇస్తున్నప్పుడు, ఎప్పుడైనా ప్రజలకు సంక్షేమం ఇస్తున్నప్పుడు దళారీ వ్యవస్థ లేకుండా ట్రాన్స్పరెన్సీ అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి ఇష్యూస్ చాలా వరకు ప్రజల్ని చాలా వరకు వేధించాయి ఇటువంటి. ఆ టైంలో ఏంటంటే నాకు తెలిసి మన భారత రాష్ట్ర సమితి అంటే ఇప్పుడు మన బోర్డర్లో ఉన్నప్పుడు మన సైనికులు శత్రు సైన్యం నుంచి ఎలా అయితే కాపాడతారో 3 వ్యక్తులు ఖచ్చితంగా కీరోలు పోషించిన వాళ్ళు రాజకీయ నాయకులు ఈ దండకారుణ్యంలో నుంచి బృందావనంగా తీసుకొచ్చి వీళ్ళు నిజంగా వీళ్ళ కాళ్ళు కడుక్కొని నెత్తిన చల్లుకోవాలనుకున్న నాయకులు 3 ఉన్నారు సార్.
అంటే మేజర్గా చాలామంది దీంట్లో కాంట్రిబ్యూషన్ ఉంది. మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముగ్గురు కాంట్రిబ్యూషన్ ఉంది. ఎవరెవరు అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, అంటే వాళ్ళ యొక్క అవినీతి పరిపాలన ఎండగట్టడంలో ఎప్పటికప్పుడు ముందున్నారు ఆయన. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి మన బట్టి విక్రమార్క గారు నేను స్వయంగా చూశాను. చాలా మండుటెండల్లో ఆయన నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తూ ప్రజల్ని పలకరిస్తూ అసలు ప్రభుత్వం ఏంటి ఇలా అయిపోయింది, 10 సంవత్సరాల పాలన ఏంటి ఇలా అయిపోయింది, ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనే దాని గురించి ఆయన ప్రత్యేకంగా తెలుసుకుంటూ పాదయాత్ర చేస్తూ మండుటెండల్లో నక్రేకల్లో ఆయన వడదెబ్బకు గురిగా తీవ్రంగా అస్వస్థతకు గురైన సందర్భంలో నేను స్వయంగా వెళ్ళి కలిసినప్పుడు ఆయనకి ఇంజెక్షన్స్ చేస్తున్నారు, తీవ్రమైన జ్వరంతో ఉన్నారు. ఆ టైంలో కూడా నేను వెళ్తే నన్ను ప్రత్యేకంగా నాతో మాట్లాడారు, పంచుకున్నారు కొన్ని విషయాలు. అక్కడ అంటే రాష్ట్రం అని తెలంగాణ రాష్ట్రం కలయి తిరిగారు. అంటే ప్రతి అణువు చాలా వరకు నియోజకవర్గాల్లో ఆయన తిరగడం జరిగింది. కానీ నెక్స్ట్ బట్టి విక్రమార్క తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అన్ని రాష్ట్రాలు ఏ రాష్ట్రం కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంటే ఆయన పాత్ర, ఆయన కాంట్రిబ్యూషన్ మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ మళ్ళీ మనము ఈ ఓడించేసి మళ్ళీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి ముఖ్య పాత్ర పోషించారు వీళ్ళు ముగ్గురు. అందులో కార్యకర్తలు, మన కాంగ్రెస్ కార్యకర్తలు అవ్వండి, మామూలు నాయకులు అవ్వండి, అంటే ముఖ్యంగా మేజర్ నాయకులు మాత్రం వీళ్ళ ముగ్గురు మాత్రం నిజంగా దండకారణ్యంలో నుంచి బృందావనంలోకి తీసుకొచ్చారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడే ప్రభుత్వ వైఫల్యాలను ఎండకట్టడం సరైంది కాదు. ఎందుకంటే ఇంకా సమయం చాలా ఉంది, సమయం చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇది ముఖ్యంగా చెప్పాలంటే దొంగలు దోచుకెళ్ళిన ఇల్లు సర్దుకోవడానికి ఖచ్చితంగా టైం పడుతుంది. అంటే ఇప్పుడే వచ్చేసి ఈ తక్కువ టైంలోనే ఏం చేశారు, సంక్షేమ పథకాలు అయినాయా లేదా, సంక్షేమ పథకాలు పూర్తయ్యాయా లేదా అనేది ప్రతి ఒక్కడు, ఓటేసిన ప్రతి ఒక్కడు, రాజ్యాంగంలో ప్రతి ఒక్క అర్హులు ఖచ్చితంగా ఆ హక్కున్న వాళ్ళు అడిగే అవసరం ఉంటుంది. ఖచ్చితంగా అడగాలి. అధికార పార్టీ వాళ్ళని ఏమైనా ప్రశ్నించాలి, ప్రతిపక్షానైనా ప్రశ్నించాలి, ఎవరైనా ప్రశ్నించాలి. కానీ సమయం ఇంకా ఉంది కదా, ఇప్పుడే కాదు కదా, ఇప్పుడే మొదలైంది కాబట్టి ఇంకా సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, పూర్తిగా వైఫల్యం చెందింది, ఈ ప్రభుత్వం నిలబడదు అనే మాటలు సరైనవి కావు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి గడ్డి పరిస్థితుల్ని, ఆర్థికంగా ఉన్న గడ్డి పరిస్థితుల్ని, బడ్జెట్ తారుమారైన గడ్డి పరిస్థితుల్ని కూడా ఎన్నోసార్లు వాళ్ళు చాలా మేధాశక్తితోటి అన్నిటినీ వాళ్ళు చూసి వచ్చారు. అన్నిటినీ ప్రజలకు ఎప్పుడు కూడా అంటే ఇస్తానన్న హామీలు, ఇస్తానన్న పథకాల్లో కూడా అంటే ఎప్పుడైనా వాళ్ళు సంక్షేమం విషయంలో అంటే పెద్దగా వేరే విషయాల గురించి మనం మాట్లాడడం కంటే కూడా ప్రజలకు ఇస్తామన్న సంక్షేమ పథకాలు అంటే మినిమం నీడ్స్ ఫుల్ఫిల్ చేయడంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ముందే ఉంది. అది ఖచ్చితంగా నెరవేరుస్తుందని ఆశిద్దాం. అంటే ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అనేది మాకు ఖచ్చితంగా ఇక్కడ మేమే ఉంటాము, మేమే చేస్తాము అనేది కూడా ఎప్పుడు కూడా వాళ్ళు పకటి కళలు కనద్దు. ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకించారు కాబట్టి ప్రజల తీర్పును కూడా మీరు గౌరవించాల్సిన అవసరం ఉంది. మీరు కూడా మళ్ళొక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇంకొకసారి ఏంటంటే మీరు ఎప్పుడు తెలంగాణ ప్రజలకు మీరు ఎప్పుడు రుణపడాల్సిన కుటుంబం మీది. తెలంగాణ ప్రజల మీద కానీ మిమ్మల్ని వ్యతిరేకించారు కాబట్టి వేరే అధికారుల మీద కానీ వేరే వాళ్ళ మీద అసలు ముఖ్యంగా నాయకుడు అంటే కనీసం మనం మాట్లాడే విధానంలో కానీ ఎప్పుడు కేసీఆర్ గారు కూడా జర్నలిస్ట్ విషయంలో కూడా ఆయన స్పందించిన తీరు చాలా వరకు ఉంటుంది. అంటే ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే జర్నలిస్టుల మీద కూడా చాలా దురుసుగా ప్రవర్తిస్తారు. అంటే నాయకుడు అనేటోడు ఎప్పుడు కూడా ఏంటంటే చాలా స్మూత్గా వినయంగా ఉండాలి, వాళ్ళ బాధలు వినాలి. తర్వాత మీరు ఏదన్నా కోప్పడాల్సిన సందర్భం ఏదైనా ఉంటే మనిషిగా ఖచ్చితంగా కోప్పడచ్చు. అంటే పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం అంది. అంటే ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, మీరెంత పత్రికా స్వేచ్ఛ ఇచ్చారు, మీరెంత పత్రికా మీరెంత గౌరవించారనేది మీరు వేసుకోవాల్సిన ప్రశ్న. మీరు ఇప్పటికి కూడా దురుసుగా ప్రవర్తించకుండా మీ వైఫల్యాల్లో దురుసుగా ప్రవర్తించడం కూడా మేజర్ రోల్ పోషించిందని నేను అనుకుంటాను. మీరు కూడా ఇక ముందు నుంచి కూడా అందరూ మన తెలంగాణ రాష్ట్రం మీరు అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఎప్పుడు మీకు అది ఆకాంక్ష ఉండాలి. ప్రజలు మీకు మంచి ఒక స్థానాన్ని ఇచ్చారు, 10 సంవత్సరాలు పరిపాలన ఇచ్చే మీకు కుర్చీ ఇచ్చారు కాబట్టి ఎప్పుడు మీరు తెలంగాణ ప్రజలకి ఖచ్చితంగా రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.